నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, అన్నప్రాసన రోజే అవకాయ పెట్టమనేలా వైసీపీ నేతల తీరు ఉందని, పదవి పోయి 10 రోజులు కూడా కాకుండానే అది ఎప్పుడు చేస్తావ్, ఇది ఎప్పుడు చేస్తావ్ అంటూ పేర్ని నాని, కొడాలి నాని లాంటి నేతలు నోరు పారేసుకోవడం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్లు మండిపడ్డారు. బుధవారం మచిలీపట్నం సిడింబి అగ్రహారంలో గొర్రెపాటి గోపీచంద్ నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో గోపీచంద్, ఫణికుమార్లు మాట్లాడుతూ రాష్ట్రంలో సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఇచ్చిన 5 గ్యారంటీలు మొదటి సంతకంతోనే అమలుపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మాత్రమే పింఛన్లపై పేటెంట్ ఉంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా పింఛన్లను ఎన్టీఆర్ పరిచయం చేశారు. 30 రూపాయలు ఉన్న పింఛన్ అప్పటి కాంగ్రెస్ కేవలం 75 రూపాయలు మాత్రమే పెంచారు. నాడు చంద్రబాబు రూపాయలు 75 ఉన్న పింఛన్ను 200కు పెంచారు. వైసీపీ అధికారంలోకి రావడానికి 2000 ఉన్న పింఛన్ను 3000కు పెంచుతానన్న జగన్ రెడ్డి సంవత్సరానికి 250 పెంచుతూ పింఛన్దారులను దారుణంగా మోసం చేశాడు. సూపర్ 6 పథకాల్లో భాగంగా అధికారంలో లేని 3 నెలలతో కలిపి జూలై 1న 7000ను పింఛన్దారులకు అందించడానికి కేబినెట్ ఆమోదించడం హర్షణీయం. పింఛన్ మీద ఆధారపడిన వ్యక్తులు, మహిళలు చంద్రబాబు చేసిన పనిపై హర్షం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతతో ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చి, వృద్ధులకు పింఛన్ పెంచి ఆదుకున్న మహనీయుడు చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం తపిస్తున్న నాయకుడు చంద్రబాబు అని అన్నారు. మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయానికి అనుమతులు లేవంటూ మీడియాలో కథనాలు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని మచిలీపట్నం న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ అధికారులపై మండిపడ్డారు. బుధవారం లంకిశెట్టి బాలాజీ మీడియాతో మాట్లాడుతూ, పలు జిల్లాలలో వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేకుండా కట్టారని మీడియా ద్వారా వచ్చిన కథనాలతో అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్తో సహా అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా సాక్షాత్తు ఎంపీ బాలసారి అధికారులను అప్పటి వైసీపీ ప్రభుత్వంలో నిలదీసిన ప్రజలకు ఉపయోగపడే పట్టాభి స్మారక భవనానికి అనుమతులు ఇవ్వలేదు. కాని ప్రజలకు ఉపయోగపడని వైసీపీ కార్యాలయం అనుమతులు లేకుండా నిర్మిస్తుంటే అధికారులు కళ్లు ఉండి చూడలేకపోవడం దుర్మార్గం కాదా అన్నారు. యూనియన్ బ్యాంకు వారి 40 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ అయ్యే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని బాలాజీ కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మచిలీపట్నంలో అనుమతులు లేని వైసీపీ కార్యాలయానికి పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చి స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనంగా మార్చి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అన్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర అనుమతులు లేని వైసీపీ కార్యాలయంపై దృష్టి సారించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని బాలాజీ డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సహకరించిన మచిలీపట్నం టౌన్ ప్లానింగ్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాలాజీ డిమాండ్ చేశారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళనకు తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఆయన మచిలీపట్నం నగరపాలక సంస్థ 31వ డివిజన్ పరిధిలోని శారదా నగర్లో పర్యటించి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి మొక్కను నాటారు. చీపుర్లు పట్టి రోడ్లను శుభ్రం చేస్తూ పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లకు అవసరమైన మేరకు వర్కర్లు, సూపర్వైజర్లను నియమించడం జరిగిందన్నారు.
జలాశయాల్లో నీటి కొరత నెలకొన్న పరిస్థితుల్లో మచిలీపట్నం పట్టణవాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. రానున్న కాలంలో సక్రమంగా నీటిని అందించి నీటి కొరతను తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మోటమర్రి బాబా ప్రసాద్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్పర్సన్ గొర్రపాటి గోపీచంద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యం, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.